కొనసాగిస్తా ఉన్నారు. మరి ఆ స్థానంలో ఈరోజు మొన్నటిదాకా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు ఐఏఎస్ గారిని తీసుకొని వచ్చి కె రామకృష్ణారావు ఐఏఎస్ తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పెట్టాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈయన ప్రత్యేకమైన అర్హత ఏంది? ఈయన పేరు ఇంతగానం ఎందుకు చక్కర్లో కొడుతున్నాయి? కారణం ఏంటంటే పాలకులకు అనుసంధానంగా ఉంటాడు, వాళ్ళ అడుగులకు మడుగులో తిత్తగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఆయనను పెట్టుకుంటున్నారు. ఆయన గుంటూరు కలెక్టర్గా 2005లో గుంటూరు కలెక్టర్గా పనిచేసినాక నేను ఉన్నత విద్య కోసం అమెరికాకు పోయిండు. అక్కడ MBA 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత మరి ఆయన తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి 2 ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసిందన్న సంగతి అందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా కంపెనీల పేర్లు, ఆయన చేసిన కంపెనీల 2 పేర్లు, ఒకటేమో హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవది రాధా రియల్టీ. ఇది ఎట్లానంటే ఇది వైలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968 ప్రకారం ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేసిండు ఇక్కడ. మరి అంటే వ్యాపార సంస్థలలో పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత మరి ఈయన 2013-14 ప్రాంతాలను తిరిగి మళ్ళీ వచ్చి సర్వీసెస్ చేరింది. అంటే 6 సంవత్సరాల తర్వాత. ఒకటి ఏంటంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ లీవులు ఉన్నటువంటి వ్యక్తులను 1968 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఆయనకు పోస్టింగ్లు ఇవ్వద్దు. కానీ ఆయనను తీసుకొని వచ్చి పోస్టింగ్ ఇవ్వడం కాక మళ్ళీ ఇంపార్టెంట్ పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఏది? ఫైనాన్స్ సెక్రటరీ. ఆయన దాదాపు 13-14 బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ఆయన ముఖ్య స్థానంలో ఉన్నాడు. అందులో ఆయన తెలంగాణ రెవెన్యూ ఎక్కువగా చూపించి, అంటే సంపాదన మన చాలా ఎక్కువ ఉన్నట్టు చూపించి, బడ్జెట్ లో ఎక్కువ అంటే ఏది కాగితాల బడ్జెట్, అంకెల గారడి అంటారు చూసినావా? ఆ గారడి వేసిన పెద్ద గారడి మాస్టర్, ఎన్నుకున్న గారడి మాస్టర్ ఎవరంటే మిస్టర్ రామకృష్ణారావు. ఇక ఆయన బిల్లులు ఏ విధంగా పాస్ చేస్తారు? ముఖ్యమంత్రి అయినా కలవచ్చు, కానీ ఈయనను గెలుచుడు చాలా కష్టం. ఎందుకంటే ఈయనకు నేను చాలా టూరిజంల వివిధ ఇరిగేషన్ల వివిధ జరిగిన స్కామ్ల పైన అనేక సార్లు ఈయనకు ఆర్టీఐలు కానీ వివిధ రకాలుగా నేను ఇస్తే దేనికి కూడా ఏ రోజు కూడా దేనికి కూడా స్పందన ఇయ్యలే. అన్నిటికి కూడా ఏదో ఉత్తరం రాసేది, దాన్ని తప్పించుకునే పోయేది. కాబట్టి కంప్లీట్ గా ఈరోజు కమిషన్ల పర్వం, ఈరోజు పెద్ద చర్చ బయటకు వస్తుంది కదా, ఫైనాన్స్ అంటే కమిషన్ అని. దానికి మొత్తము వత్తాసు పలికింది, దాని మూల కారణం ఈ వ్యక్తే, రామకృష్ణారావు అనే వ్యక్తి. ఈ రోజు ఇటువంటి వ్యక్తిని, అంతేకాకుండా ఈయన పీరియడ్ లా నేను ప్రతిదీ కూడా పాయింట్ నుంచిన ఇంకోటి ఈ కుబేర్ కాంట్రవర్సీలా ఈ కుబేర్ అనేది పెట్టిండ్రు. ఇందులో ఏది ఫైనాన్స్ సిస్టమ్ మొత్తం సెంట్రలైజ్ చేయడానికి దీన్ని దాదాపు 100 కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం పైన కలిపితే దీన్ని ప్రైవేట్ వాటితోని లింక్స్ పెట్టుకొని, ఈయన కుటుంబస్తులు లింక్స్ పెట్టుకొని పెట్టిన అనేది కుబేర్ అనే దానిపైన కూడా, ఈ కుబేర్ అనే దానిపైన పెద్ద అక్రమాలు జరిగింది అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఇన్ని అక్రమాలు, చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత ఉండాల్సినటువంటి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సిద్ధాంతపరమైన వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి లెక్క అటువంటి వ్యక్తిని పెట్టుకుంటే ముందు పోతుంది. కానీ ఇటువంటి వ్యక్తులను, అనేకమైన ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులను, చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులను ఈ రోజు పెట్టుకుంటే ఏమంటారంటే, ఈ ప్రభుత్వాన్ని ఏమంటారంటే, రాబోయే కాలంలో తెలంగాణలో ఏ ప్రభుత్వం అంటే బిల్లారంగా ప్రభుత్వం ఉంది అని అంటారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు కోసిన జైలుకు పోయిన వ్యక్తి ముఖ్యమంత్రి, తప్పించుకొని ప్రైవేట్ పనులలో పనిచేసి కమిషన్లకు నాయకులకు వత్తాసు పలికి కమిషన్లో బిల్లులు పాస్ చేసినటువంటి వ్యక్తి, ఇష్టం వచ్చినాక టోకెన్లు సీరియల్ ప్రకారం ఇవ్వకుండా మధ్యలో ఎవరు కమిషన్ వాళ్ళ టోకెన్లు ఇచ్చిన వ్యక్తి ఈయన చీఫ్ సెక్రటరీ. తెలంగాణలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, బిల్లారంగాల ప్రభుత్వం అనే పరిస్థితి ఈ రోజు తెలంగాణకు వస్తుంది. మరి ఈ రోజు ఇది ఆత్మగౌరవ ప్రభుత్వం అంటారా, సిద్ధాంతపరమైన ప్రభుత్వం అంటారా?
ఇది ప్రజాప్రభుత్వం అంటారా, దీన్ని ఏ ప్రభుత్వం అంటారు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి నేను ఈ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పౌర సమాజం కూడా ఈరోజు ముక్కున ఏలేసుకునే పరిస్థితి ఉన్నది, మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు కొంతమంది సిన్సియర్ అధికారులు చాలా మంది ఉన్నా వీళ్ళని కొంతమందిని మాత్రమే పేర్లిన వాడుతున్నాయి. ప్రభుత్వం రాగానే చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చిండ్రు, 6 నెలలనే ఆ డీజీపీని తీసి పంపించేసింది. ఎందుకు? అనుకూలంగా ఉంది. చీఫ్ సెక్రటరీ గత ప్రభుత్వం ఉన్నా కొనసాగిస్తుంది, ఎందుకు? అనుకూలంగా ఉందే కాబట్టి. హైడ్రా కమిషన్ తెచ్చుకొని పెట్టుకుని గత ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోస్టే ఈ ప్రభుత్వం ఎందుకు? ఏది గులగొట్టమంటే అది గులగొడతారు, ఏది గులగొట్టద్దంటే అది గులగొట్టరు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇంకొకటి అంటే ఈ ప్రభుత్వంలో ఆయనగా ముఖ్యమంత్రి వచ్చిన దండుపాలెం గ్యాంగ్ అంటే ముగ్గురు అక్కడ సీతక్కది. ఈ సీతక్కది ఆమె ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఏం రాసిందంటే, పంచాయతీరాజ్ కమిషనరు కనకరత్నం అనేట ఆయన చాలా బుద్ధిమంతుడు, చాలా నీతిమంతుడు. ఈయన రిటైర్డ్ అంటే ఆయన 118 మంది మీరు తీసేసిండ్రు. ఈయన రిటైర్డ్ మొన్ననే అయిండు. ఈయన ఇంకో 2 ఏళ్ళు ఇయ్యి అంటే ఒక టీచరు ఆమె దూరము హెల్త్ ప్రాబ్లంతో నేను ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకుని ఒక ఉత్తరం ఇవ్వమంటే ఆమెకు ఉత్తరం ఇయ్యలే. రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ తీసేసిన తర్వాత రిటైర్డ్ అయిన వ్యక్తికి ఈరోజు ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ అక్క బాజాబ్తా ఉత్తరం రాసింది. ఇక ఇటువంటి వ్యక్తులు ఇక వీళ్ళకు దీనికి వెనకెవరు మద్దతు? వేం నరేందర్ రెడ్డి అనేటోళ్ళు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో ముఖ్య స్థానాలలో కూర్చొని ఈ రోజు అవినీతి పనులను తీసుకొని వచ్చి అవినీతి పని అయిన అధికారులను పెద్ద స్థానం ప్రతి దానిలో అన్ని పార్టీల వాటాలు ఉంటాయి. టెలిఫోన్ స్కామ్ అవుట్, గొర్రెల స్కామ్ అవుట్, టీఎస్పీఎస్సీ 2022 పేపర్ లీక్ అవుట్. మోహన్ కందా సొంటోళ్లను ఒక మంచి అధికారి ఇంకొని మర్చిపోయి ఈఓపీటీల కేసు కూడా ఫైల్ చేసి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.